పురస్కరించుకొని నిన్నటి రోజు నుంచి మహానాడును క్లస్టర్ లెవెల్లో జరుపుకుంటున్నాం. గతంలో జిల్లా స్థాయిలో ఎక్కడో ఒక చోట జరిగేటటువంటి మహానాడుని ప్రజల మధ్యన జరపాలని, ప్రజల గుండెల్లో దేవుడిగా వెలిసినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క కార్యక్రమాల గురించి, ఆయన ఆశయ సాధనతో ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాల గురించి, యువనేత నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి సంస్కరణలు కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలియజేసేటటువంటి ఒక అవకాశాన్ని ఈ క్లస్టర్ ద్వారా జరిపేటటువంటి మహానాడు ద్వారా మేము తీసుకున్నాం. నిన్నటి రోజున ఈరోజు అన్ని క్లస్టర్లు కూడా, ప్రతి క్లస్టర్లో కూడా 500 పైగా మరి కార్యకర్తలు, లీడర్లు ఎంతో జోష్తో, హుషారుతో కార్యక్రమంలో పాల్గొనడం, దీని వెనక ఎన్టీ రామారావు గారి ఆశయ సాధనలు ఉన్నాయి. ఆయన అమలుపరిచినటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేటటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్తో కూడినటువంటి పాలన కూడా, ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి రైతాంగంతో కూడుకున్న ఈ నియోజకవర్గంలో అనాదిగా కోరుతున్నటువంటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్తో పాటు మోడర్నైజేషన్ శాంక్షన్ చేసుకొని ఇప్పుడు ఎక్స్టెన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నల్లమడ వాగు ముంపుకు గురయ్యేటటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆ ప్రాజెక్టును కూడా మంజూరు చేసుకున్నాం. దీంతో పాటు అనేక కార్యక్రమాలు, ఈఎస్ఐ హాస్పిటల్ కావచ్చు, లేదా ఇక్కడ రోడ్లు కార్యక్రమం కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు ఒక విశ్వాసం ఏర్పడింది. ఏదేమైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వమే అనేటువంటి నమ్మకం ప్రజల్లో కలిగింది. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లో కూటమి జెండా రెపరెపలాడుతుంది. జిల్లా స్థాయిలో ఎవరు వ్యతిరేకించడం లేదు. కేవలం బయట ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వేరే ఆలోచనలతో వీరికి మంచి పేరు వస్తుంది, ఇక్కడ ఒక ఎకనామిక్ హబ్ వస్తే ఒక 40-50 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఒక ఇండస్ట్రీ వస్తే ఇక్కడ మరి ఒక ఇండస్ట్రీ హబ్గా మారిపోతుంది, ఆ పేరు తెలుగుదేశానికి వస్తుంది అన్నటువంటి ఒక కుచిత బుద్ధితో పిటిషన్లు పెడుతున్నారు తప్ప అవి ఏమి నిలబడవు. మీరు చూస్తారు, ఇంకొక 15 రోజుల్లో స్థానిక మా ముస్లిం సోదరులే ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి కొనుగోలు ద్వారానే మార్కెట్ రేటు 36 లక్షల రూపాయలతో మనం ఆ రేటు తీసుకుంటున్నాం. 230 ఎకరాల బదులుగా ఇంకొక 500 ఎకరాలు కూడా నీటి తీరువ ఉన్నటువంటి భూములు కూడా మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినా తద్వారా వచ్చేటటువంటి డబ్బుతో వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 10-20 ఎకరాలు కొత్తగా భూమి కొనవచ్చు, కార్యక్రమాలు కూడా కొనసాగవచ్చు. కానీ ఈరోజు ఆ భూమి ద్వారా 230 ఎకరాల భూమి ద్వారా ఒక చిల్లి గవ్వ కూడా వక్స్ ప్రాపర్టీ రాదు.